హలో ఫ్రెండ్స్, డబ్ల్యూడబ్ల్యూఈ 90s కిడ్స్కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో డబ్ల్యూడబ్ల్యూఈ అన్నా కానీ అంతే ఇష్టం. ఓకే, ఇదంతా ఫేక్ అని యాక్టింగ్ అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. నిజమే, ఇదంతా ఫేకే. కానీ మూవీస్ కూడా ఫేక్ అని చెప్పి చాలా మందికి తెలుసు. కానీ ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ ఎంజాయ్ చేయడం కోసం. సేమ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా అలానే. అఫ్ కోర్స్ ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ కొన్నంత క్రేజ్ ఇప్పుడు లేదనుకోండి. ఒకప్పుడు యాటిట్యూడ్ ఎరా అంటే 90s కిడ్స్కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో యాటిట్యూడ్ ఎరా అంత కాకపోయినా కానీ ప్రజెంట్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈ కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ఫాలో అయ్యేది ఒకటే, వాట్స్ బెస్ట్ ఫర్ బిజినెస్ అంతే. సో వాళ్ళ డబ్ల్యూడబ్ల్యూఈ హిట్ అవడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. యాక్టింగ్ అయినా కానివ్వండి, ఫైటింగ్ అయినా కానివ్వండి, యాక్టింగ్ తో కూడిన ఫైటింగ్ అయినా కానివ్వండి. సో అలాంటి డబ్ల్యూడబ్ల్యూఈ గురించి ఈ రోజు వీడియోలో టాప్ 10 విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు డబ్ల్యూడబ్ల్యూఈలో మీ ఫేవరెట్ సూపర్ స్టార్ ఎవరో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో డబ్ల్యూడబ్ల్యూఈ రియల్ ఫేక్ పక్కన పెడితే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కొన్న క్రేజే వేరు. ఏంటిడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని చెప్పి అంటున్నాడు అనుకుంటున్నారా? ఏం చేస్తాను చెప్పండి, 90s కిడ్స్ కదా, మాకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే తెలుసు. అసలు 90s నుంచి 2000 వరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్కి యాటిట్యూడ్ ఎరా కొన్న క్రేజే వేరు. కానీ అంత క్రేజ్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎందుకని చెప్పి డబ్ల్యూడబ్ల్యూఈగా మారింది? మారటం అంటే కంప్లీట్గా మారటం కాదనుకోండి, జస్ట్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నుంచి ఎఫ్ని తీసేసి ఈ అని ఎందుకు పెట్టారు? యాక్చువల్గా దీనిపైన ఎన్నో స్పెక్యులేషన్స్ వచ్చాయి, కానీ రియల్ రీజన్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్గా డబ్ల్యూడబ్ల్యూఈని అంటే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ని మొదట్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అని చెప్పి 1963లో స్టార్ట్ చేశారు. కానీ అన్ని డబ్ల్యూలు ఉంటే కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పి 1979లో ఒక డబ్ల్యూని తీసేశారు. అంటే వరల్డ్ వైడ్ రెజ్లింగ్ లో ఆ వైడ్ ని తీసి కాస్త వైడ్ గా పెట్టేసి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ గా ఆర్గనైజేషన్ నేమ్ ని చేంజ్ చేశారు. అండ్ ఈ చేంజ్ ఏదైతే ఉందో ఇది కూడా బాగా ఎఫెక్టివ్ గా వర్కౌట్ అయింది. అసలు రెజ్లింగ్ అంటేనే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనేంత రేంజ్ లో ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ బాగా ఫేమస్ అయింది. దీంతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మర్చండైజ్ కూడా బాగా పాపులారిటీ వచ్చింది. 2 దశాబ్దాల పాటు సూపర్ హిట్ గా సాగిన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సడన్ గా 2002లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈకి చేంజ్ అయింది. ఎందుకు అలా చేంజ్ అయిందో ఎవరికి అర్థం కాలేదు. అంత ఫేమస్ ఆర్గనైజేషన్ ఇలా సడన్ గా హిట్ అయిన నేమ్ ని చేంజ్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇలా చేయడానికి లీగల్ రీజన్స్ ఇవని చెప్పి చాలా రూమర్స్ వచ్చాయి. లైక్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే ఏదో స్పోర్టింగ్ ఆర్గనైజేషన్ లాగా ఉంది, దీనిలో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేస్తే ఇది ఎంటర్టైన్మెంట్ షో అని చెప్పి అందరూ తెలిసిందని చెప్పి చాలా అంటే చాలా రూమర్స్ వచ్చాయి. కానీ అసలు రీజన్ అయితే అది కాదు. ఇలా నేమ్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని చెప్పి ఇంకో ఆర్గనైజేషన్. ఏంటి ఇంకో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే ఇంకో రెజ్లింగ్ ఆర్గనైజేషనా అని చెప్పి మీలో చాలా మంది అనుకోవచ్చు, కానీ కాదు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. ఇది ఒక నేచర్ సేవింగ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ని 1961లో స్టార్ట్ చేశారు. వీళ్ళు నేచర్ కోసం, దాన్ని సేవ్ చేయడం కోసం పోరాడుతూ ఉంటారు. సో ఈ నేచర్ కేరింగ్ పీపుల్ కి వాళ్ళ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే నేమ్ రెజ్లింగ్ వాళ్ళు యూజ్ చేయడం నచ్చలేదు. వీళ్ళకంటే రెజ్లింగ్ వాళ్ళు బాగా ఫేమస్ అవడంతో వాళ్ళు కోర్టులో కేసు వేశారు. 2 దశాబ్దాల పాటు కామ్ గా ఉండి సడన్ గా ఇప్పుడు కేసు వేయడానికి రీజన్ నేచర్ ఆర్గనైజేషన్ కంటే రెజ్లింగ్ ఆర్గనైజేషన్ బాగా ఫేమస్ అవడం. సో 1994లో ఫస్ట్ కేసు వేసినప్పుడు ఈ నేచర్ ఆర్గనైజేషన్ ఇంకా రెజ్లింగ్ ఆర్గనైజేషన్ ఒక అగ్రిమెంట్ కి వచ్చాయి. రెజ్లింగ్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని చెప్పి అనకుండా వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అని చెప్పానాలని, అండ్ వీళ్ళు వీలైనంత తక్కువగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే లోగోని వాళ్ళ మర్చెండైజ్ లో యూజ్ చేయాలని చెప్పి కొన్ని షరతులు అయితే పెట్టారు. కానీ అంత ఫేమస్ అయిన ఆర్గనైజేషన్ వాళ్ళ నేమ్ ని సడన్ గా తక్కువగా యూజ్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. బట్ అయినా కానీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వాళ్ళు దీనికి అంగీకరించారు. కానీ ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా నేచర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అసలు సాటిస్ఫై అవ్వలేదు. సో వాళ్ళపైన మళ్ళీ కేసు వేసి నేమ్ ని పూర్తిగా ఆపారని చెప్పి వాళ్ళు కోరారు. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు వీళ్ళు అడిగినంత మాత్రాన వాళ్ళు ఎందుకు అలా చేంజ్ చేయాలని చెప్పి. యాక్చువల్గా ఈ నేచర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని 1961లో స్టార్ట్ చేశారు. అండ్ రెజ్లింగ్ ఆర్గనైజేషన్ ని 1963లో స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ నేమ్ చేంజ్ చేసింది ఇప్పుడు 1979లో. సో ఎలా చూసుకున్నా కానీ ఈ నేచర్ ఆర్గనైజేషన్ కే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే పేరు మీద సర్వ హక్కులు ఉన్నాయి. దీంతో కోర్టు కూడా నేచర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఫేవర్ గానే తీర్పునిచ్చింది. ఇంకా చేసేదేం లేక ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ని కాస్త డబ్ల్యూడబ్ల్యూఈగా మార్చేశారు. మనం ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫేక్ రియల్ అని చెప్పి కొట్టుకుంటుంటే ఇదే టైంలో డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు మాత్రం కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది ఫేక్ అని చెప్పి అందరూ తెలుసు అనుకోండి, అలా అని చెప్పి దీన్ని చూడకుండా ఉంటారా? లేదు కదా. మనం చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూఈకి వరల్డ్ వైడ్ లో పిచ్చ క్రేజ్ ఉంది. అండ్ ఈ క్రేజ్ తోనే డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రతి ఏటా కొన్ని కోట్లు వస్తున్నాయి. 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ రెవెన్యూ వచ్చేసి $1.09 బిలియన్. అండ్ 2022లో ఇది కాస్త $1.27 బిలియన్ కి చేరుకుంది. అండ్ ఇదే డబ్ల్యూడబ్ల్యూఈలో టాప్ స్టార్ కి రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలో హైయెస్ట్ పెయిడ్ స్టార్ వచ్చేసి బ్రాక్ లెస్నర్. ది బీస్ట్ గా పిలువబడే బ్రాక్ లెస్నర్ కి ఒక సంవత్సరానికి $12 బిలియన్ రెమ్యునరేషన్ గా ఇస్తారు. అండ్ బ్రాక్ లెస్నర్ తర్వాత సూపర్ స్టార్ జాన్ సీనా $8.5 మిలియన్ రెమ్యునరేషన్ తీసుకుంటూ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.
జస్ట్ పార్ట్ టైం గా రెజ్లింగ్ చేస్తూనే జాన్ సీనా ఇంత రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడు. సో జాన్ సీనాకున్న క్రేజ్ అలాంటిది. మరి కేవలం ఈ హైదరాబాద్ ఈవెంట్ కోసమే జాన్ సీనా లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అండ్ అది కూడా చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని. మరి హైదరాబాద్ ఈవెంట్ కి జనాలు రావాలంటే జాన్ సీనా రావాల్సిందే. WWE స్క్రిప్టెడ్, ఇది వాళ్ళే ఒప్పుకున్నారు. మ్యాచ్లు ఎవరు గెలుస్తారనే దాని దగ్గర నుంచి WWE సూపర్ స్టార్ ఎవరు ఫస్ట్ రింగ్ లోకి ఎంటర్ అవ్వాలనే దాని వరకు ప్రతిదీ కూడా ఇక్కడ స్క్రిప్టెడే. కానీ ఎంత స్క్రిప్టెడ్ అయినా కానీ వాళ్ళు రింగ్ లో చేసే ఫైట్స్ మాత్రం నిజమే. నిజమంటే మరి మొహం మీద గుద్దేసుకోవడం కాదు, పై నుంచి కిందకు దోవటం, ఎగిరి కింద పట్టడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నిజంగానే చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఇలా చేసేటప్పుడు చాలా అంటే చాలా సీరియస్ ఇంజురీస్ కూడా అవుతూ ఉంటాయి. ఇలాంటి సీరియస్ ఇంజురీస్ చాలా మంది సూపర్ స్టార్స్ కూడా అయ్యాయి. అండర్టేకర్, జాన్ సీనా, షాన్ మైకెల్స్, స్టోన్ కోల్డ్ వీళ్ళందరికీ మ్యాచ్ లో చాలా సార్లు ఇంజురీస్ అయ్యాయి. అండ్ ఇంకొంతమంది అయితే ఇలాంటి ఇంజురీస్ వలన రెజ్లింగ్ నుంచి రిటైర్ కూడా అయిపోయారు. అలా రిటైర్ అయిన వాళ్ళలో ఎడ్జ్ కూడా ఒకడు. అఫ్ కోర్స్ ఎడ్జ్ మళ్ళీ రిటర్న్ అయ్యాడు అనుకోండి, బట్ సివియర్ ఇంజురీ అవడంతో డాక్టర్స్ అతన్ని రెజ్లింగ్ ఆపేయమని చెప్పి అన్నారు. దీంతో తను దాదాపుగా 10 సంవత్సరాల పాటు WWEకి దూరంగా ఉండాల్సి వచ్చింది. సో మీరు ఫేక్ అని చెప్పి చిన్న చూపు చూసినా కానీ WWE స్టార్స్ చేసే దాంట్లో రిస్క్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు WWE టీవీలో చూసేటప్పుడు ఒకటి గమనించారా, ఎవరైనా సూపర్ స్టార్స్ మాట్లాడేటప్పుడు ఆడియన్స్ వాళ్ళు అడిగే వాటికి చాలా చక్కగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. స్టోన్ కోల్డ్ మాట్లాడేటప్పుడు మీరు చూస్తుంటే మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. స్టోన్ కోల్డ్ ఎన్నిసార్లు ఏవడినా కానీ ఆడియన్స్ మాత్రం కరెక్ట్ గా వాట్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. లేదంటే డానియల్ తెలుసు కదా, అదే ఎస్ 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 అని చెప్పి అంటూ ఉంటాడు కదా, అతను ఎన్నిసార్లు ఎస్ ఎస్ అన్నా కానీ ఆడియన్స్ కూడా అన్నిసార్లు ఎస్ ఎస్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఒక ఆడియన్ ఇలా అరవడంలో పెద్ద మ్యాటరే ఉందని చెప్పి మీలో చాలా మంది అనుకోవచ్చు. కరెక్టే, కానీ అలా కరెక్ట్ గా అరవటం అంత పాసిబుల్ అయితే కాదు. ఎవరో మనలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎస్ అని చెప్పినప్పుడు నో అని చెప్పి అంటాం, లేదంటే జై బాలయ్య అని చెప్పి అరవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఉన్న ఎగ్జాక్ట్ గా వాళ్ళకి కావాల్సినట్టు అవుట్పుట్ వచ్చేలాగా WWE ఆడియన్స్ లో కొంతమందిని ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్లోగన్ ని లేదంటే ఒక వాటిని పదే అరవటం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళని చూసి పక్కన వాళ్ళు కూడా అరవటం స్టార్ట్ చేస్తారు. అంతేకాదు ఆడియన్స్ లో WWE అపాయింట్ చేసిన వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకోవటం, ఫ్యాన్స్ రియాక్షన్స్ ని అబ్జర్వ్ చేయటం, ఇలాంటి వాటిని చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఆడియన్స్ మధ్యలో WWE వాళ్ళు మైక్లను కూడా పెడుతూ ఉంటారు. ఈ మైక్స్ తో క్రౌడ్ చీరింగ్ ని డబుల్ సౌండ్ వచ్చేలాగా వీళ్ళు చేస్తారు. చూసారా ఆడియన్స్ రియాక్షన్ కూడా WWE ఎంత సీరియస్ గా తీసుకుంటుందో. సో అందుకే అదంతా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అన్ని రంగాలలాగే WWEలో కూడా మేల్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. WWEలో కూడా మగవాళ్ళకి ఎక్కువగా అండ్ ఆడవాళ్ళకి తక్కువగా రెమ్యునరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళలో హైయెస్ట్ ఫీ వచ్చేసి $12 మిలియన్ అయితే ఉమెన్ సూపర్ స్టార్స్ కి వచ్చేసి కేవలం $3 లక్షల మాత్రమే. అండ్ అఫ్ కోర్స్ మెన్ రెజ్లింగ్ తో కంపేర్ చేస్తే ఉమెన్ రెజ్లింగ్ కి టీఆర్పీ తక్కువగా ఉంటుంది అండ్ ఆడియన్స్ కూడా కాస్త తక్కువగా వస్తారు అనుకోండి. సో దాన్ని బట్టి రెమ్యునరేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్తాం. WWE ఫాలో వాళ్ళు మెక్మెన్ గురించి వినే ఉంటారు. యాక్చువల్గా ఇతనికి మంచి బిజినెస్ మ్యాన్ అండ్ మంచి ప్రాంప్టర్ అనే పేరు కూడా ఉంది. కాకపోతే వీటితో పాటు ఇతనికి ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంది. WWE నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అతన్ని ఒక పవర్ హంగర్ కంట్రోల్ ఫ్రీక్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు అన్నట్టుగానే మెక్మెన్ నెగిటివిటీ తెలిపేలాగా WWEలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. 1997లో షాన్ మైకెల్స్ కి బ్రెట్ హార్ట్ కి మధ్యలో ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. ఇది బ్రెట్ హార్ట్ కి WWEలో లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత తను WCWలో జాయిన్ అవ్వాలని చెప్పి రెడీ అయిపోయాడు. WCW అనేది కూడా WWE లాంటి ఒక ఆర్గనైజేషన్. అయితే బ్రెట్ హార్ట్ లాంటి సూపర్ స్టార్ WWE నుంచి WCWకి జాయిన్ అవటం మెక్మెన్ కి ఏమాత్రం నచ్చలేదు. సో బ్రెట్ వెళ్లకుండా ఉండటం కోసం తను చాలా అంటే చాలా ట్రై చేశాడు. కానీ బ్రెట్ మాత్రం అస్సలు కన్విన్స్ అవ్వలేదు. సో WWE స్క్రిప్ట్ ప్రకారం WWE ఛాంపియన్షిప్ బెల్ట్ బ్రెట్ దగ్గర ఉండాలి. సో బ్రెట్ హార్ట్ ఈ మ్యాచ్ ని గెలిచి WWE ఛాంపియన్ గా రిటైర్ అవ్వాలని చెప్పి అనుకున్నాడు. సో మ్యాచ్ స్క్రిప్ట్ వచ్చేసి బ్రెట్ హార్ట్ చేతిలో షాన్ మైకెల్స్ ఓడిపోవటం. కానీ తన మాట కాదన్నందుకు మెక్మెన్ ఆల్రెడీ స్క్రిప్టెడ్ అయిన మ్యాచ్ ని తన పవర్ యూజ్ చేసి షాన్ మైకెల్స్ మ్యాచ్ గెలిచేలా చేశాడు. అంతే ఒక్కసారిగా బ్రెట్ హార్ట్ షాక్ అయిపోయాడు. లైవ్ అని కూడా చూడకుండా మెక్మెన్ మొహం పైన ఉమ్మూసాడు. ఇప్పటి వరకు WWEలో జరిగిన మోస్ట్ ఫేమస్ అన్స్క్రిప్టెడ్ మూమెంట్ ఏదైనా ఉందా అంటే అది ఇదే. అండ్ కేవలం ఇది ఒకటే కాదు, ఇతను ఇలాంటి పనులు ఇంకా చాలానే చేశాడు. WWEలో అప్పుడప్పుడు పెద్ద సెలబ్రిటీస్ గెస్ట్ గా వస్తూ ఉంటారు. ఈ సెలబ్రిటీస్ స్పోర్ట్స్, మూవీ, బిజినెస్ సెక్టార్స్ ఇలాంటి వేరే రంగాల నుంచి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళలో మైక్ టైసన్, ఆర్నాల్డ్, కిమ్ కర్దాషియన్, మహమ్మద్ అలీ, వీళ్ళతో పాటు మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కూడా WWEకి గెస్ట్ గా వచ్చాడు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ని WWE హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా చేర్చారు.
WWE హాల్ ఆఫ్ ఫేమ్ అంటూ గుర్తొచ్చింది. సీనియర్ రెజ్లర్స్ కి అలాగే సెలబ్రిటీస్ కి WWE హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటిస్తూ ఉంటుంది. మామూలుగా హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఒక బిల్డింగ్ ఉండి దానిలో ఫోటో ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. బట్ WWE లో మాత్రం అలా కాదు. జస్ట్ ప్రతి సంవత్సరం ఒక హాల్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తారు. రిటైర్ అయిన వాళ్ళని లేదంటే WWEకి వచ్చిన సెలబ్రిటీస్ ని ఆ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేరుస్తారు. దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. WWE అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా చేస్తూ ఉంటుంది. వాటిలో మేక్ ఏ విష్ కూడా ఒకటి. చాలా మందికి WWE సూపర్ స్టార్స్ ని కలవాలని చెప్పి ఒక కోరిక ఉంటుంది. అండ్ మెయిన్ గా చిన్నపిల్లలకి WWE సూపర్ స్టార్స్ ని కలవడం అనేది వాళ్ళ విష్ లిస్ట్ లో ఖచ్చితంగా ఒక విష్ లాగా ఉంటుంది. అండ్ ఈ WWE సూపర్ స్టార్స్ ప్రతి సంవత్సరం తమ ఫ్యాన్స్ ని కలిసి వాళ్ళ విషెస్ ని పూర్తి చేస్తూ ఉంటారు. అండ్ అలా విషెస్ ని పూర్తి చేయడంలో జాన్ సీనా ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు. జాన్ సీనా ఇంతవరకు మొత్తం 650 విషెస్ ని పూర్తి చేశాడు. అంటే 650 మంది ఫ్యాన్స్ ని జాన్ సీనా కలవడం జరిగింది. WWE ఎంత స్క్రిప్టెడ్ అయినా కానీ దాంట్లో కొన్నిసార్లు నిజంగానే గొడవలు జరుగుతూ ఉంటాయి. నార్మల్గా మనం వెళ్ళే ఆఫీసులోనే మనకు నచ్చిన వాళ్ళని చూస్తే మనకు చిరాకేస్తూ ఉంటుంది. అలాంటిది పొద్దున్న లేచే దగ్గర నుంచి కొట్టుకోవడమే పనిగా ఉండే WWE సూపర్ స్టార్స్ మధ్యలో గొడవలు రాకుండా ఉంటాయి చెప్పండి. సో ఇలాగ చాలా మంది మధ్యలో గొడవలు అయితే జరిగాయి. అలా గొడవ పడిన వాళ్ళలో బిగ్ షో ఇంకా గ్రేట్ ఖాళీ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు రింగు బయట మాట అనుకుని నిజంగానే కొట్టుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయారంట. అండ్ వీళ్ళలాగే నిజంగా రింగు బయట గొడవ పడిన వాళ్ళలో ఒకటి బటిస్టా, గోల్డ్బర్గ్, క్రిస్ జెరికో ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవి గైస్ WWEకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.